చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 4వ తేదీకి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా దీపావళి, సంక్రాంతి కలబోసిన పండగ జూన్ 4 అంటూ ఆ కార్యక్రమాన్ని పండగ దినంగా జరుపుకుందామని ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఇంకో పక్కన నాకు ప్రజలు వెన్నుపోటు పొడిచారు కాబట్టి, నాకు ప్రజలు ద్రోహం చేశారు కాబట్టి ఆ రోజు వెన్నుపోటు దినం అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ రెండింటిని ఎలా చూస్తారో, ఎలా విశ్లేషిస్తారో, ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే. పవన్ కళ్యాణ్ గారేమో దీపావళి, సంక్రాంతి కలబోసిన రోజు మహాపండగ 4వ తారీఖు అంటున్నారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి ప్రజలు నాకు వెన్నుపోటు పొడిచారు కాబట్టి అది వెన్నుపోటు దినం అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారో, ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగానే సైకో పాలనకు తద్దినం పెట్టిన రోజు అని ప్రజలందరూ అనుకుంటున్నారు. అదే రోజు ఖచ్చితంగా 2019 నుంచి 24 వరకు జీవితంలో ప్రజలెవ్వరూ కూడా కనీ విని వెరుగని రీతిలో వీళ్ళ సైకో పరిపాలన ఏ విధంగా జరిగింది, అసలు దేనికైనా సమాధానం చెప్పే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? ఏ విషయానికైనా ఈ రోజున ప్రతి ఒక్కటి ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే నిజంగా యక్ష ప్రశ్నలు అన్నట్లుగా ఈయనకి అన్ని యక్ష ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అడిగే కొద్దీ అన్ని ఉన్నాయి. మరి అతను చేసిన పరిపాలనలో దేనికి కూడా సమాధానం ఉండదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. మరి ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యి నిజంగా శ్రీ మహావిష్ణువుని దేవతలందరూ కోరుకున్నట్లుగా ఇక్కడ ఈ విధంగా అధర్మం పరిపాలన చేస్తుంది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా నిజంగా ఆ దేవతలందరూ వేడుకుంటేనే ఈ రోజున త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నిజంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఈ రోజున చూసాం. కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతూ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా వెలగాలి అని చెప్పేసి ఏ విధంగా వీళ్ళ ఆలోచనలు అడుగులు పడుతున్నాయి. మరి వీళ్ళు గతంలో చేసింది ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంటే ఎన్నో విధాలుగా కులం చూడం, మతం చూడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే వాళ్ళ మంత్రులను, వాళ్ళ నాయకులందరినీ పక్కన పెట్టుకొని సౌమ్యుడు అంటా చెప్పొచ్చాడు. వాళ్ళ సౌమ్యం ఏంటో చూసిన ప్రజలు అందుకనే మీ తిక్క కుదర్చాలి, మీ దిక్కున్న చోటపోయి చెప్పుకోండి, ఈ రోజున మాదే ఇది బటన్ నొక్కా అన్నాడు. మేము ఈరోజు బటన్ నొక్కుతాము, ఇంకా నీకు సమాధి, నీ పార్టీకి సమాధి, మీ వాళ్ళందరికి కూడా ఇదే లాస్ట్, ఇంకెప్పుడు కూడా మీరు జైలు చుట్టూ తిరగాల్సిందే తప్పించి ప్రజల ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి ఓటు అడిగే హక్కు లేకుండా చేస్తాము, ఇంకెప్పుడు కూడా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గడప దొక్కకుండా చేస్తామని చెప్పేసి మంచి ఒక సమాధానం అయితే ఇచ్చారు. అదే ఓటు దెబ్బతో కొట్టారు వీళ్ళని. మరి జూన్ 4వ తారీఖున నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తద్దినం రోజు అని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, బాగానే ఉంది పండగ అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు వెన్నుపోటు పొడిచారు అంటాడు. ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి మాకు వెన్నుపోటు పొడిచాడు, మాకు శుభదినం అంటున్నారు. జగన్ రెడ్డి ఏమో కాదు మీరు మాకు వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఇది వెన్నుపోటు దినం అంటున్నాడు. ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారు? ఇక్కడ వాళ్ళైతే ఏమనుకుంటున్నారంటే పాపం జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు సంక్షేమ పథకాలు ఇస్తే చాలు, మా కాళ్ళ కింద చెప్పుల్లా పడి ఉంటారు అని చెప్పేసి వాళ్ళ చీప్ ఆలోచన అలానే ఉంది. అంటే ప్రజలకు ఒక గౌరవం, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రజల పట్ల వీళ్ళకు ఉండాల్సిన బాధ్యత విస్మరించి వీళ్ళు చేసిందప్పుడు మరి ఆ రోజున వీళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తే చాలు, అందరినీ మా గుప్పిట్లో పెట్టుకొని మరి సర్కస్లో జంతువులను ఆడించినట్టు ఆడిద్దాం అనుకున్నారు. కానీ ఏం జరిగింది అంటే ఇక్కడ మరి వీళ్ళ విర్రవీగిన తనం ఏదైతే అంత విరుగుట కొరకే అని అతి పనికి రాదు అన్నట్లుగా మరి వీళ్ళ శృతి మించిపోయి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసిన వీళ్ళ రాజకీయం ఏదైతే ఉందో మరి తిప్పి కొట్టారు ప్రజలందరూ. ఆ రోజున వీళ్ళు ఏమన్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నా, బటన్లు నొక్కాను, ఆ బటన్లు నొక్కినాయని ఎటుపోయినాయో అన్నాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు ఇస్తే చాలా, వాళ్ళ క్షేమం గురించి ఆలోచించే పని లేదా, వాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచించే పని లేదా? సంక్షేమ పథకాలు మాత్రం ఏమి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే అతను చెప్పేది ఏంటంటే ఈ రోజున నేను ఇచ్చినవే చెప్పుకుంటాడు. ఇంకా మనం వాళ్ళు ఏదైతే 2019 ఎలక్షన్ అప్పుడు ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు కాదు, ఇప్పుడు ఇచ్చినవి మాత్రం వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు ప్రజలను. అదే కదండి ఈ రోజు కూడా ఈ వైఎస్ఆర్సీపీ సైకో బ్యాచ్ అంతా మాట్లాడుతుందంటే దాని గురించే. వాళ్ళు ఇచ్చిన తాయిలాలు ఏదైతే ఇప్పుడు 2 పిల్లలకి ఇస్తానన్నాడు, మా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడు అంటున్నారు. కానీ ఎక్కడ కూడా వాడు వ్యతిరేకత అక్కడ ఒకటి కనిపిస్తుంది. 2 పిల్లలకి ఇస్తానన్నాడు, ఇవ్వలేకపోయాడంటే చంద్రబాబు నాయుడు అప్పులు చేసి వెళ్ళాడని చెప్పి వీళ్ళు చూపించారు. అప్పుడు వీళ్ళ బుద్ధి ఏంటంటే ఎంతసేపటికి అక్కడ జరిగిన దానికన్నా కూడా జరగని దాన్ని ఎక్కువగా చూపించడం అదే జరిగింది. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, మేము సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా కూడా ఇచ్చాం కాబట్టి నేను బటన్ నొక్కాను అవ్వాతాతలకి. మరి ఈ రోజున ఎంతమంది అవ్వాతాతల దగ్గర వాలంటీర్లు డబ్బులు కొట్టేసిపోయారు,
ఎంతమందిని అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళు. మరి ఇవన్నీ కూడా లెక్క పెట్టుకుంటూ పోతే వీళ్ళంతా రౌడీ బ్యాచ్ని పెంచి పోషించారు. ఇట్లాంటి వ్యక్తులు మరి ప్రజలందరూ కూడా గమనించారు. మాకు కావాల్సింది మేము క్షేమంగా ఉండాలి, మేము ప్రశాంతంగా జీవనం గడుపుకోవాలి, మా పిల్లలు మంచిగా చదువుకొని మంచి కాలేజీలు, కంపెనీలు, ఇక్కడున్న ఏదైతే అభివృద్ధి, ఆర్థికంగా అభివృద్ధి రావాలి అని చెప్పి వాళ్ళు ఒక మంచి ఆలోచన చూసి నిజంగా ఒక్క ఛాన్స్ అని వచ్చిన వీడు ఇంకేముంది, మా రాష్ట్రంలో సర్వనాశనం చేశాడు, మా జీవితాలని సర్వనాశనం చేశాడు, మా ముందు తరాల పిల్లలకు కూడా ఇంకా భవిష్యత్తు లేకుండా పోతుంది, ఇంకా ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మా జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అని చెప్పి తెలుసుకొని మేము తప్పు చేశాము. మరి చంద్రబాబు నాయుడు గారు 2019లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నడితే ఏ విధంగా ఉండేది, లేకపోవటం వల్ల ఈ రోజున ఏ విధంగా ఉన్నా అన్న ఒక చిన్న తేడా వాళ్ళకి అర్థమైపోయి ఇదిగో ఇది జరిగింది కాబట్టి ఇట్లాంటి వ్యక్తి మాకు వద్దు జగన్మోహన్ రెడ్డి అని మరి అతను ఓటేసి ఈ రోజున 11 సీట్లు, మరి ఆ 11 సీట్లు సంబంధించి చక్కగా నెల శాలరీలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా జనం సొమ్మిదిని బ్రతుకుతున్నాడు, ఇప్పుడు కూడా జనం సొమ్మిదిని మరి వీళ్ళు ఈ రోజున ఆ శాలరీలు మాకు వద్దని అసెంబ్లీకి రానప్పుడు, ప్రజల గురించి మాట్లాడినప్పుడు ప్రజల సొమ్ము తినే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? 11 మందికి. ఈ రోజున ప్రజలు నిజంగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అంటున్నాడు. ఈ రోజు కూడా మీరు 11 మంది ఎన్ని లక్షల రూపాయల శాలరీలు తీసుకుంటున్నారు ఈ సంవత్సర కాలంగా? మరి ప్రజలు ట్యాక్సులు కట్టిన డబ్బే కదా. ప్రజల గురించి ఆలోచించకుండా అంటే మీరు ఈ రోజున ఈ సీట్లు కూడా తెచ్చుకుందంట ఎందుకంటే ఈ డబ్బు కొట్టేయటం కోసమే అనేది ప్రజలు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డిని. సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు వాళ్ళు. 200 రూపాయలు కరెంట్ బిల్ దాటితే పెన్షన్ కట్ చేశారు, మోటార్ సైకిల్ ఉంటే పెన్షన్ కట్ చేశారు, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే పెన్షన్లు కట్ చేశారు, టీవీ ఉంటే పెన్షన్లు కట్ చేశారు. అన్ని లిస్టు, ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో లిస్టు వాలంటీర్లు పంపించి, ఏసీ ఉన్నా పెన్షన్లు కట్ చేశాడు, కిరాయికి నడుపుకునే కారు ఉన్నా పెన్షన్ కట్ చేశాడు. ఇంక వీళ్ళు పెన్షన్ ఇచ్చింది ఎక్కడ? సంక్షేమ పథకాలు ఇచ్చింది ఎక్కడ? అమ్మఒడి అన్నాడు, ఇద్దరికి అన్నాడు, ఒకరికి ఎగ్గొట్టాడు, ఒకరికి ఇచ్చాడు. ఒకరికి 15,000 అన్నాడు, 15,000 2,000 కమిషన్ తీసుకుని 13,000 ఇచ్చాడు. లిక్కర్ స్కామ్ చూసాం, చీప్ లిక్కర్ పోసి ప్రజల్ని ఎలా దుర్మార్గంగా చంపాడో చూసాం. ఇంక వీళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పుకునే అర్హత ఉందంటారా? ఖచ్చితంగా లేదు. ప్రజల్లో అతను ఒక భావన తీసుకొచ్చాడు. ఈ రోజున మనం చూస్తున్నామండి, ఏది జరిగినా సరే ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని చూస్తున్నాడు? ఒక తప్పుడు మెసేజ్ని తీసుకెళ్తున్నాడు, ఒక నెగిటివిటీని వాళ్ళలో క్రియేట్ చేయడానికి చూస్తున్నాడు. కానీ ఎక్కడా కూడా ఈ రోజున ప్రజల్లో చైతన్యం వచ్చింది, వాళ్ళే తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు. ఇదిగో మా గ్రామంలో ఇది జరిగింది, ఇది వాస్తవం, ఇది ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారో ఇది అవాస్తవం అని. మనం చూసాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగిందో. అంత దౌర్భాగ్యుడు నిజంగా మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి నాకు జ్వరం వచ్చింది, మరి నేను పాలు అడిగాను ఇవ్వలేదు, ఇంకేదో కబుర్లు చెప్తున్నాడు. వాడు స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకినాడ అని చెప్పి తెలిపోయింది. అతను అక్కడ క్యూ లైన్ లో ఉండగానే అతను ఫేస్బుక్ లో పోస్టులు వచ్చినాయండి, అతను అప్లోడ్ చేసేసాడు. ఎక్కడి నుంచి చేశాడు? ఎవరు వాడుతున్నారు ఇతను ఫేస్బుక్ ని? ఎవరి చేతుల్లో ఉంది ఆయన ఫేస్బుక్ అకౌంట్? మరి ఇతను అక్కడ తిరుమల క్యూ లైన్ లో ఉంటే ఇతను ఫేస్బుక్ అకౌంట్ లోంచి ఆ ఫోటోలు, అక్కడ ఉన్న వీడియోలు ఎలా హల్చల్ అయినాయి? ఇవన్నీ కూడా సోషల్ మీడియా సాక్షిగా వీళ్ళు ఎందుకు ఈ విధమైన అసత్య ప్రచారాన్ని చేయడానికి పూనుకున్నారు అంటే వీళ్ళంతా కూడా సైకో బ్యాచ్. ఆ వీడియో తీస్తుంది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ కరుణాకర్ రెడ్డి చెప్పుకొని తెల్లు అంటాడు, చెప్పులు అంటాడు ఒక రకంగా. వాడే ఆ వీడియో తీసి వైరల్ చేశాడు. చేతులు పైకెత్తండి అని ఒకటి వినిపిస్తూనే ఉంది కదా. ఆ వీడియో తీపించుకున్నాడేమో కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తీసినాడేమో కరుణాకర్ రెడ్డి చెప్పులు అంటాడు. వీళ్ళ దుర్మార్గాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇక్కడ గతంలో కరుణాకర్ రెడ్డి ఒక మాట అన్నాడు, నా మనుషుల లోపల ఒక 2,000 మంది ఉన్నారని. ఆ మనుషులు వీళ్ళేనని అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి ఇంకా ఇట్లాంటి వ్యక్తుల్ని మన పంట పొలంలో పురుగుల్ని వేరేసినట్టు వేరేయాలి. వీళ్ళు సమాజానికి చీడ పురుగులు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏమాత్రం మనం ఇక్కడ ఆలోచించకూడదు. ఎందుకంటే మానవత్వానికి పోయి ఏం చేశారంటే బిఆర్ నాయుడు గారు ఇక్కడ ఏరైతే వేరే మతానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించి వాళ్ళకి వేరే ఉద్యోగాలు కల్పన చేశారు. ఎంత మానవత్వంతో ఆలోచించారు ఆయన. మరి వీళ్ళు చేసే నీచపు బుద్ధి, నీచపు ఆలోచన ఏ విధంగా ఉందంటే ఎక్కడా కూడా వీళ్ళని క్షమించకూడదు, ఉపేక్షించకూడదు, తక్షణమే వీళ్ళని వేరి పారేయాలి. అంటే మీరు ఏ విధంగా అసలు ఒక
తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దేశ విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా స్వామివారికి భక్తులు ఉన్నారు. మరి ఎక్కడా కూడా అన్యమత ప్రచారానికి అక్కడ తావివ్వకూడదు. ఎక్కడ ఏ మంత్రులు ఎవరు విఐపీలు వివిఐపీలు వెళ్ళినా కూడా కేవలం గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అయినది ఆ గోవిందుని పాదాలకే చేరాలి కాబట్టి తిరిగి గోవిందాన్ని నమస్కరించండి అనే ఒక మంచి అలవాటుతోటి అక్కడ వాతావరణాన్ని ఎప్పుడూ పవిత్రంగా ఉంచాలి, పవిత్రంగానే ఉండాలి. అక్కడికి వెళ్ళిన మనుషులు కూడా పవిత్రమైన ఆలోచనతోనే ఉండాలని ఇంతకాలం ఆ పవిత్రతని కాపాడుకుంటూ వస్తే ఈ రోజున ఈ రాక్షసులు అపవిత్రం చేస్తున్నారు. ఈ రాక్షస సంహారం జరిగితేనే నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట పవిత్రత మనం నిలబెట్టుకుంటాము అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వీళ్ళని ఏమాత్రం క్షమించకూడదు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా గతంలో చూసాం వీళ్ళ అన్నదమ్ములు ఏ విధంగా చేశారు, నికృష్ట పనులు, నీచమైన పనులు. వీళ్ళు పుస్తకాలు రాయటం హిందూ దేవుళ్ళ మీద, మరి ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని బ్యాన్ చేయటం. ఇంకా సిగ్గు లేదా, బుద్ధి లేదా, మీకు బుద్ధి రాదా, అసలు మీకు ఉంటేనే కదా బుద్ధి అని అంటారా అంటే నిజంగా ఇట్లాంటి వ్యక్తులు మారరు. కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించాలి. అట్లాంటి ఆలోచన కూడా చెయ్యకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ని రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం చేశారు, నవ్వులు పాలయ్యారు. తెనాలి ఇన్సిడెంట్ని కూడా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నవ్వులు పాలయ్యారు. రేపు జగన్మోహన్ రెడ్డి వెళ్తే వెనకాల పడి తరిమే పరిస్థితి ఉంది. ఈ రెండు పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకి అత్యంత పవిత్రమైన స్థలం. అది అక్కడ వీళ్ళు కుట్ర రాజకీయాలు చేయడాన్ని, హిందువుల మనోభావాలు దెబ్బతీయడాన్ని హిందువులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎలా చూస్తున్నారు? ఇక్కడ ఇప్పుడు కాదండి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉంది 5 కొండలేను, మిగతా 2 కొండలు మావి అని చెప్పేసి ఒక అసత్య ప్రచారానికి పోని అక్కడ ఇట్లా సిలువులతో కూడినవి కానీ రకరకాలుగా వేరే మతానికి అక్కడ వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. మరి తర్వాత ఏం జరిగింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మరి పింక్ డైమండ్ పోయింది, మరి అక్కడ ఉన్న కొన్ని నగలు పోయినాయి, రకరకాల ఆరోపణలు. మరి ఇట్లాంటివన్నీ చేసి ఎప్పటికప్పుడే మరి హిందూ మతం మీద పడి ఏడుస్తున్నారు వీళ్ళంతా కూడా. ఎందుకు అంటే అక్కడ వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. విచ్చలవిడిగా అక్కడ డబ్బుగా అలవాటు పడిపోయి దొంగతనాలు, దోపిడీలు. నిజంగా చెప్పాలంటే ప్రజలు ఏదైతే తమ కోరికలను నెరవేర్చి ఏవైతే కొండల రాయుడు ఉన్నాడో ఆయనకి ఆపద మొక్కులవాడు ఆ ముడుపులు చెల్లించుకోవడానికి వస్తే ఆ డబ్బంతా కూడా వీళ్ళు మూటలు కట్టుకుంటున్నారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు ఎక్కడా కూడా క్షమించే పని లేదు. ఈ రోజున ప్రజలు నిజంగా తిరగబడితే వీళ్ళందరూ కూడా వీళ్ళు నలిపేసినట్టు నలిపేస్తారు, వీళ్ళని అక్కడే పాతాళానికి తొక్కేస్తారు. ప్రజలైతే అంత ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడా కూడా ఇప్పుడు మనం ఒకటే ఇక్కడ వీళ్ళు కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ చూస్తున్నాం ఈ రోజున ఒక తెనాలిదే కానివ్వండి, లేకపోతే పాస్టర్ ప్రవీణ్ విషయమే చూడండి. ఎక్కడైనా చూసినా వీళ్ళు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారంటే వాళ్ళని ఉద్రేకపూర్వకంగా రెచ్చగొట్టడానికి, మత సామరస్యాన్ని వీళ్ళు ఏ విధంగా మంట కలుపుతున్నారని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ రోజు కూడా ఇంకా తెలుసుకోకుండా ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఇంకా వీళ్ళకి బెయిల్ కూడా రాకుండా జైలు పాలు చెయ్యాలి, వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు, క్షమాభిక్ష కూడా పెట్టకూడదని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అన్ని మతస్థులకి మద్దతు ఇస్తూ వాళ్ళ దోపిడీకి అక్రమాలకి సపోర్ట్ చేస్తూ మేము హిందువుల ఉద్ధారకులు అని చెప్పుకునే వెధవలకి మీరేం చెప్పదలుచుకున్నారు? వీళ్ళు హిందువు అని చెప్పుకునే హక్కు అర్హత లేని వ్యక్తులు. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా ఒక తల్లికి పుట్టిన బిడ్డలం, హిందూ సాంప్రదాయం ప్రకారం మేము ఉంటున్నాము, మరి అదేవిధంగా మా కుటుంబ సభ్యులతో పాటు మేము ఇక్కడికి వస్తున్నామని చెప్పేసి వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రతిసారి మరి ఆ పేరు పెట్టుకొని అక్కడికి రావటం ఎందుకు? ఈ రోజున ఇట్లాంటి వ్యక్తులు తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా, అదేవిధంగా ప్రజల్ని తప్పుద్రోవ పట్టించే విధంగా అక్కడ క్యూ లైన్లో చూస్తే ఎంత ఘోరం. అదేవిధంగా ఎవరైనా సరే ఉద్రేకపూర్వకంగా అక్కడ ఏదైనా జరిగితే మరి ఎవరు దానికి కారకులంటే ఆ రోజున మనం వింటూ ఉన్నాం. బిఆర్ నాయుడు గారిని రమ్మని అడగటం కానివ్వండి, అక్కడ ఉన్న సిబ్బందిని రావమని అడగటం కానీ వీళ్ళు ఏ విధంగా వాళ్ళ మీద ఉద్రేకపూర్వకంగా వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు నిజంగా పాము కంటే కూడా
ఆ విష పురుగుల కంటే కూడా వీళ్ళు నీచాతి నీచమైన మనుషులు, నిజంగా మనిషికి నిలువెల్లా విషం ఉండిద్దంటే ఇట్లాంటి వ్యక్తులే ఉదాహరణ. ఇట్లాంటి నిలువెల్లా విషం ఉన్న వీళ్ళని ఎప్పటికి కూడా మనుషుల మధ్య తిరగటానికి వీళ్ళు పనికిరారు. అదేవిధంగా ఇట్లాంటి పవిత్రమైన దేవాలయాలు, అదేవిధంగా ఇట్లాంటి పవిత్రమైన కొన్ని హిందూ సాంప్రదాయాలను కాపాడుకునే ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ పవిత్ర స్థానాలకు ఇట్లాంటి వాళ్ళు రాకూడదు. కాబట్టి వీళ్ళు అపవిత్రమైన వ్యక్తులు, ఇట్లాంటి వ్యక్తుల్ని అక్కడికి రాకుండా చేయటమే వీళ్ళకి ఒక పెద్ద శిక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. సూపర్ 6లో చెప్పిన వాగ్దానాలని నెరవేరే పరిస్థితికి వచ్చినాయి. అలాగే కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, రోడ్లు బాగుపడుతున్నాయి, నీటిపారుదల రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. వీటన్నిటిని చూసి జగన్మోహన్ రెడ్డి నీచ మనస్కుడు కడుపు మంటతో అసత్యాలు ప్రచారం చేస్తూ ఆఖరికి పవిత్ర దేవాలయాలను కూడా తన నికృష్ట రాజకీయాలకు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలే తిరగబడి తరిమి కొట్టకపోతే రాష్ట్ర భవిష్యత్తుతో పాటు తమ భవిష్యత్తు కూడా అంధకారంలోకి నెట్టవేయబడుతుందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.